మొక్కజొన్న చాలా క్యాష్ క్రాప్ అండి. మంచి సులువైన పంటగా మనం గమనిస్తూ ఉన్నాము. మొక్కజొన్న ఒక ఎకరాకు 8 కిలోల విత్తనం మనకి సరిపోతూ ఉంటుంది. ఇది 60x20 సెంటీమీటర్ల ఎడంలో మనము ఈ మొక్కజొన్న నాటుకుంటూ ఉంటాము. దీంట్లో మనకి సింగిల్ క్రాస్ హైబ్రిడ్స్ అలాగే డబుల్ క్రాస్ హైబ్రిడ్స్ కూడా ఉన్నాయి. వీటి యొక్క దిగుబడి సామర్థ్యం ఎకరాకు 30 నుంచి 40 క్వింటాల వరకు రైతు సోదరులు తీయడం అనేది జరుగుతుంది. కానీ ఏంటనంటే కలుపు అనేది ఒక ప్రధానమైన సమస్యగా దీంట్లో కూడా మనం గమనిస్తూ ఉన్నాం. మొక్కజొన్నకు చాలా సెలెక్టివ్ హెర్బిసైడ్ మనకి మార్కెట్లో ఉంది. ప్రీ ఎమర్జెంట్ హెర్బిసైడ్గా మనము అట్రాజిన్ అనే హెర్బిసైడ్ని మనం వాడుతూ ఉన్నాము. అయితే 800 గ్రాముల నుంచి కిలో వరకు ఇది ఎకరాకు సరిపోతుంది మొక్కజొన్నలో వాడినప్పుడు. మరి అలాగే ఇదే కాకుండా పైపాటుగా కూడా మనము కలుపు మందులు మొక్కజొన్నలో వాడుతూ ఉన్నాం. ఎందుకంటే మొక్కజొన్న ఒక గడ్డి జాతి పంట. మరి దాంట్లో గడ్డి జాతి కలుపు అనేది చాలా వరకు మనం గమనిస్తూ ఉన్నాం. దీంట్లో తుంగ మరి గడ్డి జాతి కలుపు ఉన్నప్పుడు మనము కాంబినేషన్ హెర్బిసైడ్స్ అనేది మార్కెట్లోకి వచ్చాయండి. టెంబోట్రయాన్ అయితే మిహాలోసల్ఫిరాన్ ఇథైల్ అనే కలుపు మందులు మనకి మార్కెట్లో లభ్యతలోకి వచ్చాయి. వీటిని మనము అట్రజిన్తో పాటు టెంబోట్రయాన్ అంటే 400 గ్రాముల అట్రజిన్ని మళ్ళీ టెంబోట్రయాన్తో పాటు 115 మిల్లీలీటర్ల టెంబోట్రయాన్తో కలుపుకొని మనం పంట 20 నుంచి 25 రోజుల దశలో అంటే మోకాలు ఎత్తుకు రాకముందే మనము ఈ యొక్క పంటకి మనము ఈ పోస్ట్ ఎమర్జెన్సీ హెర్బిసైడ్ వాడినట్లయితే మంచి కలుపు యాజమాన్యం నిర్మూలన అనేది మనం గమనిస్తూ ఉన్నాం. కాబట్టి మొక్కజొన్నలో ప్రీ ఎమర్జెన్సీ హెర్బిసైడ్ మనం వాడుకోవచ్చు. ఒకవేళ వాడుకోవడానికి మరియు ఇటీవల కురిసిన వర్షాల ద్వారా రైతు సోదరులు మరి కలుపు మందులు వాడలేని పరిస్థితిలో పోస్ట్ ఎమర్జెన్సీ హెర్బిసైడ్స్ కూడా అంటే లేటుగా విత్తిన పంటలో పోస్ట్ ఎమర్జెన్సీ హెర్బిసైడ్స్ని కూడా వారు వాడుకొని టెంబోట్రయాన్ ప్లస్ అట్రజిన్ లేదా హాలోసల్ఫ్యూరాన్ మిథైల్ ప్లస్ అట్రజిన్ లేదా టింజర్ అనే మందు కూడా మనం గమనిస్తూ ఉన్నాం. మీసోట్రయాన్ ప్లస్ అట్రజిన్ అనే కలుపు మందులు మనం వాడుకొని సమర్థవంతంగా నిర్మూలించుకోవచ్చు.